మేడం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయి? మనకి ఇన్ని సంవత్సరాలుగా కోల్పోయిన ఒక రాజధాని దక్కిందండి. ముందు అది చాలా గర్వకారణం. గతంలో 3 రాజధానులని ఏ రాజధాని లేకుండా చేశారు. ఇప్పుడు అమరావతి మాకు రాజధాని అని చాలా గర్వంగా, చాలా ఆనందంగా, మాకు ఒక రాజధాని ఉందన్న ఆనందం ఉంది. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి వస్తే అది నెక్స్ట్ టు టాప్ ప్రయర్ సిటీగా వరల్డ్లోనే నిలబడబోతుంది ముందు. ఇప్పుడు ఐకానిక్ టవర్స్ తీసుకోండి, రోడ్లు తీసుకోండి, చాలా శరవేగంగా కన్స్ట్రక్షన్ సాగుతున్నాయి. అది అమరావతి ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని చాలా మనసు ఎదురు చూస్తూ ఉన్నది. అక్కడ అమరావతి నిర్మాణం సరిగ్గా జరగట్లేదు, ఏదో అరకొర 1-2 ఇలా కట్టేసి వదిలేస్తుంది గవర్నమెంట్, ఏదో ప్రచారం చేసుకోవడం తప్ప ఏమీ లేదని కొంతమంది మాట్లాడుతున్నారు వైసీపీ. దాని మీద మీరేమంటారు? అంటే వెళ్ళి చూసి అప్పుడు మాట్లాడాలండి కామెంట్ వేసేవాళ్ళు కూడా. ప్రాంతానికి పలుసార్లు వెళ్ళున్నాను. చాలా ఫాస్ట్గా, అంటే అండర్ గ్రౌండ్ వాటర్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, డ్రైనేజ్, వాటర్ ప్రతిదీ అండర్ గ్రౌండ్గా చాలా సొఫిస్టికేటెడ్, వెల్ ప్లాన్డ్ సిటీగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీన్ని మోడల్గా తీసుకుని ముందు కన్స్ట్రక్షన్స్ చాలా మన దేశంలో దీనే రోల్ మోడల్గా తీసుకుని చేస్తారు. ఖచ్చితంగా అమరావతి ఓ ల్యాండ్ మార్క్, నాట్ ఇన్ ద కంట్రీ, వరల్డ్ లోనే అవబోతుందండి. చాలా హ్యాపీగా ఉంది అమరావతి వస్తుందని. అంటే వాళ్ళు వెళ్ళి చూడాలండి. చూడకుండా గవర్నమెంట్ మీద యాంటీగా ఏదో ఒకటి బురద జల్లాలని ట్రై చేస్తుంటే, బట్ వెళ్ళి చూసి ప్రజల అభిప్రాయం తీసుకుంటే కదా అది నిజమవుతుంది.